హాయ్ అండి, వెల్కమ్ టు గౌతమి అమర్నాథ్ వ్లాగ్స్. ఈరోజు మనం చాలా ఈజీ, క్విక్ అండ్ టేస్టీగా కాజు పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 ఆనియన్స్, 2 టొమాటోస్, 10 చిల్లీస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని బటర్ యాడ్ చేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 ఇలాచీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిల్లీస్ యాడ్ చేసి తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలిపాక కాజు అండ్ టొమాటోస్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించాలి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారాక మిక్సర్లో గ్రైండ్ చేసి ఇలా ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో బటర్ యాడ్ చేసుకొని కాజు యాడ్ చేసి ఫ్రై చేసుకొని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం బటర్ యాడ్ చేసి అందులో జీరా అండ్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో కాజు పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చి మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ థిక్గా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 350 to 450 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కలిపి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ బాయిల్ చేయాలి. ఈలోపు మనం పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ గ్రేవీని కలుపుతూ కొంచెం దగ్గరికి వచ్చాక సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసి ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి లేకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కాజుని యాడ్ చేసుకొని మరొకసారి కలిపి దానిలో బటర్ అండ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. హాట్ అండ్ స్పైసీ కాజు పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఇది రోటీస్, నాన్స్, చపాతీలోకి బెస్ట్ ఎవర్ కాంబినేషన్. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గౌతమి అమర్నాథ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.